విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. MSM2 లో మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఆస్తి నష్టంపై అధికారులు అంచనా వేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. MSM2 లో మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఆస్తి నష్టంపై అధికారులు అంచనా వేస్తున్నారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ముఖ్యస్పోనెంట్ సతీష్ నాడి తెలుసుకుందాం. సతీష్, విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆస్తి నష్టం ఎంతవరకు ఉండొచ్చు? నీలిమ, ఈ రోజు తెల్లవారుజామున విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. SMS2 విభాగంలో సాఫ్ట్వేర్ లాడీల్లోంచి ద్రవపు ఉక్కు ఒకసారిగా పడ్డంతో ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్లు ప్రాథమికంగా సమాచారం తెలుస్తుంది. అయితే ఆ సమయానికి కార్మికులు కూడా ఇంకా విధులకు హాజరు కాకపోవడంతోనే ఈ ప్రమాదం పెద్దగా దానిపైన ప్రభావం లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెల్లవారుజాము జరగడంతో కార్మికులు ఇంకా విధులకు హాజరు కాకపోవడంతో ఈ ప్రమాదం నుంచి ఒక విధంగా పెద్ద ప్రమాదమే తప్పిందని కూడా ఆ యాజమాన్యం అధికారులు చెప్తున్నారు. అయితే ఉదయాన్నే జరగడంతో ఈ ప్రమాదం ఒక్కసారిగా పెద్దది జరగాల్సిన దీంట్లో అక్కడికప్పుడు వెంటనే ఆ స్టీల్ ప్లాంట్ ఫైర్ సిబ్బంది అంతా కూడా చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికి అయితే అక్కడున్న పరిస్థితులు అయితే అదుపులోకి వచ్చాయని చెప్తున్నారు. కానీ ప్రమాదానికి సంబంధించి అధికారులు ఇంకా దీనిపైన మాట్లాడే అవకాశం అయితే ఇంకా కనిపించలేదు. ఆస్తి నష్టం ఎంతవరకు ఉంది అనేది ఒక విధమైన అంచనాకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఒక కార్మికులు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఒక విధంగా ఊపిరి పీల్చుకున్నారు అధికారులు. ఈ రోజు ఉదయం జరగడంతో కార్మికులు లేకపోవడంతో ఈ ప్రమాదం పెద్ద ప్రమాదం తప్పిందని కూడా అధికారులు భావిస్తున్నారు. ఈ స్టీల్ ప్లాంట్ SMS2 లో నిత్యం ఇటువంటి ద్రవపు ప్రమాదాలు జరుగుతుంటాయని కూడా కార్మికుల నుంచి మనకు సమాచారం అందుతుంది. కానీ కార్మికులకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతోనే ఒక విధంగా వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు. ఒక పక్క వారు చేస్తున్న దీక్షలకు ఈ ప్రమాదం జరగడంతోనే కొంతమంది ఆ కార్మికులు కూడా సమయానికి వెళ్ళకపోవడంతో ఈ ప్రమాదం తప్పిందని కూడా చెప్తున్నారు. కాబట్టి ఇటువంటి ప్రమాదం జరగడంతో కార్మికులు లేకపోవడమే ఒక విధంగా పెద్ద ప్రమాదం నుంచి కూడా గట్టెక్కిందని కూడా వారు భావిస్తున్నారు. నీలిమ, థాంక్యూ సతీష్.